హాయ్ అండి, నమస్తే. నేను బాగున్నాను, మీరు బాగున్నారండి? వీడియోస్ పెట్టక చాలా రోజులైంది కదండి. ఒక మంచి కథతోటి మీ ముందుకు వచ్చాను. వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అయితే మేము తేలియా రంగు అంటే మెరూన్ రంగు అద్దుతున్నాము. ఈ రంగు అద్దుతూ మీకు ఒక స్టోరీ చెప్తాను. దాన్ని నచ్చితే ఒక లైక్ చేయండి. పగలు రాత్రి తేడా లేకుండా ఒక అతను దేవుణ్ణి పూజిస్తున్నాడు. ఎందుకు అంటే దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకోవాలని. అలా కొన్ని సంవత్సరాలు చేయగా అతనికి ఒకరోజు రాత్రి నిద్రలో దేవుడి శబ్దం వినపడిందనమాట. దేవుడు ఏం చెప్పాడు అంటే, దగ్గరలో ఒక కొండ ఉంది, దాని దగ్గర ఒక పెద్ద రాయి ఉంది, దాన్ని తొయ్యి అని చెప్పాడు. అయితే అతను ఏం ఆలోచించకుండా, ఎందుకు ఏమిటి అని ఏం ఆలోచించకుండా పొద్దున్నే లేచి చక్కగా స్నానం చేసి పూజ చేసుకొని వెళ్ళి తన పనులన్నీ ముగించుకొని వెళ్ళి ఆ రాయిని తోద్దామని వెళ్ళి ప్రయత్నిస్తున్నాడు. అలా 3 నెలలు ప్రయత్నించాడు. ఆ రాయి ఎంత ప్రయత్నించినా కానీ కింద పడట్లేదు. ఇంకా నా టైం అంతా వేస్ట్ అయిపోయింది, ఎంత ట్రై చేసినా ఈ రాయి కింద పడట్లేదు అని కోపము, ఫ్రస్ట్రేషను అంతా వేస్ట్ అయింది, చాలా టైం అంతా వేస్ట్ అయిపోయింది అని అనుకుంటున్నాడు. అయితే ఒకరోజు రాత్రి దేవుడు నిజంగానే మెలకుతో ఉండంగానే తన గొంతు శబ్దం వినిపిస్తుంది. ఏమని అంటాడంటే, నువ్వు వేస్ట్ అయిపోయిందని ఎందుకు అనుకుంటున్నావు? దానికోసం నువ్వు చక్కగా పొద్దుటే లేచి పూజ చేసుకొని అంత పనులు కంప్లీట్ చేసుకొని ఒక క్రమశిక్షణ నీలో ఏర్పడింది. దాన్ని తోయటానికి బలంగా తిన్నావు, పటిష్టంగా తయారయ్యావు. నీ మీద నీకు ఒక నమ్మకం ఏర్పడింది. నా మీద నమ్మకం కాకుండా నీ మీద నీకు ఒక నమ్మకం ఏర్పడింది, ఒక క్రమశిక్షణ వచ్చింది అని అన్నాడు దేవుడు కదా. అది తొయ్యమని చెప్పాను, కానీ అది ఎప్పుడు కింద పడాలో నేను నిర్ణయిస్తాను అని అన్నాడంట దేవుడు. అంటే ఈ విషయంలో, మీ విషయంలో కానీ నా విషయంలో కానీ ఏమిటి అంటే, ఆ రాయి అనేది మన జీవితంలో ఏదైనా ఒక ప్రయత్నం కావచ్చు, కెరీర్ పరమైన కావచ్చు, లేకపోతే ఇంకొకటి ఏదైనా మన ముఖ్యమైన నిర్ణయం తీసుకునే విషయం కావచ్చు. అలాంటప్పుడు ప్రయత్నం మానకూడదు. మానటం వల్ల మనకి అనుకున్నది కాదనమాట. ప్రతిరోజు అది ట్రై చేస్తూనే ఉండాలి. ట్రై చేయటం వల్ల ఏదో ఒక రోజు సక్సెస్ వస్తుంది అన్నది ఈ కథలోని సారాంశం. అంటే ప్రయత్నం ఏదైనా సగంలో వదిలిపెట్టద్దు, ట్రై చేయాలి అనేదన్నమాట. నాకు ఈ కథ నచ్చింది. మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి, వీడియోని చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. రంగు అద్దటానికి అంతా రెడీ చేసుకున్నాము. స్టోరీ చెప్పుకుంటూ రంగు అద్దేది చెప్పటం మర్చిపోయాను. గుమ్మడి రంగు అద్దాము. ఇప్పుడు నెక్స్ట్ తేలియా రంగు అద్దుతామన్నమాట. దానికోసం ఈ వీడియో చేస్తున్నాను.